సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. 16 మంది పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ వాళ్ళు రేపు ఢిల్లీలో ఉంటే అప్పుడు జాతీయ హోదా మన కాళేశ్వరానికి తన్నుకుంటూ రాదా తెలంగాణకు? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటే మనకు నీతి ఆయోగ్ సిఫారసు చేసినా చేయకపోయినా హైదరాబాద్కు వచ్చి ఇక్కడికే వచ్చి దండం పెట్టి దేవుడా అని 24,000 కోట్లు కాదు 48,000 కోట్లు ఇచ్చిపోయే పరిస్థితి ఉంటుందా ఉండదా మీరు ఆలోచించాలి. ఎట్లున్నది ఢిల్లీ ఈరోజు? బడితున్నోడిదే బర్రె. ఎవరి దగ్గర బడితుంటే ఎవరి దగ్గర కట్టుంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతున్నాడు. ఢిల్లీలో కేంద్రంలో రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ గారు ఉంటే రైలు ఎక్కడికి పోతుంది? పశ్చిమ బెంగాల్కు పోతుంది. కేంద్రంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉంటే రైలు ఎక్కడికి పోతుంది? బీహార్కు పోతుంది. అవసరమైతే లాలూ ప్రసాద్ యాదవ్ గారికి అత్తగారింటి దాకా పోతుంది రైలు, కానీ తెలంగాణకు రాదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే రైలు ఎక్కడికి పోయింది? బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి ముంబైకి పోయింది, మధ్యలో మొత్తం గుజరాత్ మీదకి వెళ్ళిపోయింది, కానీ తెలంగాణ దిక్కు రాదు, జహీరాబాద్ దిక్కు రాదు, హైదరాబాద్ దిక్కు రాదు. అందుకే ఆలోచించాలి. ఈరోజు దేశంలో పరిస్థితి ఎట్లున్నదంటే మోడీ గారిని 2014లో దేశ ప్రజలు ఈయనేదో చాలా గొప్పగా చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. మొత్తం మెజారిటీ ఇచ్చినారు అన్నాడు. 280 పైచిలకు స్థానాల్లో నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీని గెలిపించినారు. కానీ మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు, కానీ తెలంగాణకు మాత్రం హాతే ఇచ్చిండు తప్ప సబ్కా సాత్ లేదు, మన్ను లేదు. తెలంగాణకి ఇచ్చింది మొండి చెయ్యి. కాబట్టే ఈరోజు ఎన్నికల్లో ఎక్కడ కూడా దేశంలో నరేంద్ర మోడీ గారి పరిస్థితి బాగలేదు. గతంలో 280 సీట్లు వచ్చినాయి, ఈసారి 150 దాటేటట్టు లేవు. అన్ని సర్వేలు అవే చెప్తున్నాయి. దేశంలో ఏ సర్వే చూసినా మోడీ గారి గ్రాఫ్ అంతా డౌన్ అయిపోయింది, ప్రతిష్ట మసక వారిపోయింది, సొంతంగా గెలిచే పరిస్థితి లేదు అని స్పష్టంగా చెప్తున్నాయి. పోనీ రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బాగా పుంజుకున్నదా అంటే వాళ్ళ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉన్నది. వాళ్ళు గతంలో 44 సీట్లు వచ్చినాయి, వాళ్లకు ఈసారి 100నో 110 సీట్లు వచ్చేటట్టున్నాయి తప్ప అంతకంటే ఎక్కువ వాళ్ళకు కూడా వచ్చేటట్లేదు. అంటే ఇద్దరు కలిసినా అవసరమైతే పాము ముంగిస లాంటి బీజేపీ కాంగ్రెస్ ఒకటైనా ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రేపు లేదు అనే మాట చెప్పేందుకే ఈ మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేపటి రోజున ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడే ఢిల్లీలో కీలకం కాబోతా ఉన్నాడు. ఒక్కొక్క ఓటే రేపటి రోజున లోక్సభలో కీలకం కాబోతా ఉన్నది. మరి ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉండాలంటే ఢిల్లీని యాచించి కాదు శాసించి మనకు రావాల్సిన హక్కులు సాధించుకోవాలంటే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవాలి. తెలంగాణ కంటే ఖచ్చితంగా కీలెరిగి వాత పెట్టాలి, అదను చూసి దెబ్బగొట్టాలి. తెలంగాణ సత్తాను, తెలంగాణ ప్రజల రాజకీయ చైతన్యాన్ని, తెలంగాణ ప్రజల పౌరుషాన్ని ఢిల్లీకి చూపెట్టవలసిన అవసరం ఎంతైనా అనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నిన్న మొన్న బీజేపీ నాయకులు అంటున్నారు, ఏం చేస్తారా మీరు 16 మంది గెలిచిండ్రనుకో ఏం చేస్తారు మీరు అన్నాడు. నేను వాళ్ళకి చెప్తా ఉన్నా, అయ్యా మా నాయకుడు మామూలు నాయకుడు కాదు కేసీఆర్ గారు, మా నాయకుడు మొనగాడు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు మా నాయకుడు కేసీఆర్ గారు. 16 మందితో ఢిల్లీ మెడలు వంచే సత్తా ఉన్న నాయకుడు మా కేసీఆర్ గారు అనే మాట మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సమయం చూసి సందర్భం చూసి కీలెరిగి వాత పెట్టడంలో తెలంగాణ ప్రజలు సిద్ధహస్తులు. చాలా మంది ఎగిరెగిరి పడ్డోళ్లకు, బాగా నీలిగినోళ్లకు అదను చూసి బుద్ధి చెప్పినారు. ఈసారి కూడా తప్పకుండా అదే పద్ధతుల్లో ఇటు కాంగ్రెస్కు అటు బీజేపీకి రేపు జహీరాబాద్ పార్లమెంట్లో బుద్ధి చెప్పే విధంగా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి గ్రామాన మన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు చెప్పాలని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ ఇది టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సభ, ఇది టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సభ. ఇది ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 3,000-4,000 మంది మాత్రం ఇక్కడికి చేరుకున్న ఈ సభలో మనం కొన్ని విషయాలు కూడా ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి.